హాయ్ వివర్స్, మనం వచ్చేసి 10వ తరగతి తెలుగు వచ్చేసి ఉపవాచకం చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ పరిశ్రమిస్తేనే పరిపూర్ణ వికాసము. ఎవరైతే పరిశ్రమిస్తారో అప్పుడే పరిపూర్ణమైనటువంటి వికాసం అనేటువంటిది మనకు లభిస్తుంది. అది ఏంటనేటువంటిది మనము ఒక చిన్న కథ ద్వారా మనము తెలుసుకుందాము. ఉపవాచకంలో రాజ్యంలోని ప్రజలందరినీ కన్నబిడ్డలా చూసుకునేటువంటి ఉదార స్వభావుడు ఒక మహారాజు. ఆ మహారాజు అతని పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. ఎందుకంటే చక్కగా చూసుకునేవాడు, కన్నబిడ్డల్ని బాగా చూసుకునేవాడు. అలా సుపరిపాలన అంటే వచ్చేసి మంచి పరిపాలన చేస్తున్నటువంటి మహారాజుకు ఒకరోజు ఒక కోరిక కలిగింది. ఏం కోరిక? గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారుతుందో చూడాలి అనుకున్నాడు. తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకు ఉన్నటువంటి గొంగళి పురుగులను రోజు వచ్చి చూస్తూ ఉండేవాడు. గూడు కట్టుకుని ఉన్నటువంటి గొంగళి పురుగులు మరుసటి రోజు వచ్చేసరికి సీతాకోక చిలుకలే ఎగిరిపోతూ ఉండేవి. ఏంట్రా ఇది, మరుసటి రోజు సీతాకోక చిలుకలే వెళ్ళిపోతున్నాయి. ఇలా చాలా రోజులు గడిచాయన్నమాట. కానీ ఎప్పుడు సీతాకోక చిలుక పుట్టుకను మాత్రం చూడలేకపోయాడు. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. దీన్ని ఎలాగైనా చూడాలని అనుకున్నాడు. ఒకనాడు మంత్రి గారిని పిలిచి తన మనసులోని కోరికను వెల్లడించాడు. నేను ఎలాగైనా సరే సీతాకోక చిలుక ఎలా పుడుతుందో చూడాలి అన్నాడు. మంత్రి వెంటనే ఆ గొంగళి పురుగులు ఉన్నటువంటి చెట్ల దగ్గర బడ్డులను నియమించి సీతాకోక చిలుక పుట్టే సమయాన్ని మాకు తెలియచేయండి అని ఆదేశించాడు. భటులు అలాగే అని గొంగళి పురుగులు ఉన్నటువంటి చెట్ల దగ్గర కాపలా కాశారనమాట. కాపలా కాచి సీతాకోక చిలుక పుట్టే సమయాన్ని మంత్రి గారికి తెలియచేయగా హుటాహుటిన రాజుగారిని వెంటబెట్టుకుని ఉద్యానవనానికి వెళ్ళాడనమాట. సరిగ్గా అదే సమయానికి గూడులో నుండి సీతాకోక చిలుక బయటకు రావడము మొదలైంది. రాజుగారు ఎంతో ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. గూడులో నుండి సీతాకోక చిలుక మెల్లమెల్లగా బయటకు రావడాన్ని మహారాజు చూసి అయ్యో ఎంత కష్టపడుతుందో పాపం అనుకుని దగ్గరికి వెళ్ళి ఆ గూడును తన దగ్గర ఉన్నటువంటి చాకుతో చిన్నగా దానికి ఏమీ కాకుండా కోశాడు. అది బయటకు వచ్చి కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంది. అది చూసి అయ్యో ఇది ఎగరలేకపోతుంది అని తన చేతుల్లోకి తీసుకొని పైకి ఎగరేశాడనమాట. అయినా అది ఎగరలేక కింద పడిపోయింది. సరిగ్గా రెక్కలు విచ్చుకోకపోవడంతో ఎగరడానికి ప్రయత్నిస్తూ చనిపోయిందనమాట. అది చూసిన మహారాజుకు చాలా దుఃఖించారు. ఈయన మంత్రివర్య అంటే మంత్రి గారు, ఏమిటి ఇలా జరిగింది, ఎందుకలా చనిపోయింది అని అడిగాడు. అప్పుడు మంత్రి గారు, మహారాజా సృష్టిలో ప్రతిదీ తనకు తానుగా ఎదగడానికి ప్రయత్నించాలి. చూసారా ఎంత మంచి విషయాన్ని చెప్పాడో. అప్పుడే తన సామర్థ్యం ఏమిటో తనకు తెలుస్తుంది. అంటే మనము ఎప్పుడు చూసినా వచ్చేసి మన యొక్క వెనక నుంచి మనము తోస్తూ ఉంటామన్నమాట. ఆ యొక్క పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా తెలుస్తుంది? ఒక విద్యార్థి విద్య నేర్చుకునేటప్పుడు గురువు శిక్షణ ఇస్తాడు. గురువు వచ్చేసి చదువు చెప్తాడు. అలాగని గురువుకి శిష్యునిపై కోపం ఉంటుందని అనుకోకూడదు. కోపం అనేటువంటిది ఉండదన్నమాట. శిష్యుడిని మంచి మార్గంలో నడిపించడానికి గురువు చేసేటువంటి ప్రయత్నంలో భాగం అనుకోవాలి. ఆ కోపం అనేటువంటిది ఏం కావాలి? ఇప్పుడు పిల్లల్ని అరుస్తూ ఉంటాము, తల్లిదండ్రులు అరుస్తూ ఉంటారు అంటే వాళ్ళ మీద ద్వేషం ఉందనా లేకపోతే కోపం ఉందనా? అలాంటిది ఏమీ లేదనమాట. అది ఒక భాగం అనుకోవాలి. శిక్షించకపోతేనే ప్రమాదము. వాళ్ళకి శిక్షించి మంచి చెడ్డలు చెప్పడమే మంచిది. విచ్చలవిడితనము పెరిగిపోతుంది. అంటే మనం ఏమి వదిలేసామనుకోండి ఏమైపోతుంది? విచ్చలవిడి అయిపోతారు, సర్వనాశనం అవుతాడు. కాబట్టి దాన్ని చూస్తూ మనము ఉండలేమన్నమాట. అలాగే ప్రకృతికి లోబడి జీవులు బతకాలి, ప్రకృతికి తగినట్టుగా జీవులు బతకాలి. అది కష్టపడుతుంది అనుకుని మీరు సాయం చేయబోయారు. మీరేం చేశారు? అది కష్టపడుతుంది అయ్యో పాపము అని చెప్పేసి దానికి సహాయం చేశారు. చివరికి అది చనిపోయింది. కానీ అది వచ్చేసి లేవలేక చనిపోయింది. ఇదిగో దీన్ని చూడండి అని మరొక సీతాకోక చిలుక బయటకు రావడాన్ని చూపించారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి అని అన్నాడనమాట. తర్వాత సీతాకోక చిలుక తన చుట్టూ ఉన్నటువంటి వలయాన్ని, ఇంకో సీతాకోక చిలుక ఏం చేసిందంటే తన చుట్టూ ఉన్నటువంటి వలయాన్ని ఏం చేసిందంటే దాన్ని చీల్చుకు వచ్చి రివ్వున ఆకాశానికి ఎగిరిందనమాట. అప్పుడు మహారాజా చూసారా, ఇది ప్రకృతి సహజంగా తనకు తానుగా పోరాడి బయటకు రావడం వలన దాని ఇంద్రియాలలో బలం అనేటువంటి పెరిగింది. కాబట్టి తనకు తానుగా అది పైకి వచ్చింది అన్న వల్ల దానికి బలం అనేటువంటి పెరిగింది. అందువలన దాని రెక్కలు దృఢమై ఎగరడానికి సహాయపడ్డాయి. ఇంతకుముందు మీరు అది ఎక్కడ కష్టపడుతుందో అని కష్టపడకుండా సుఖపెట్టాలని వలయాన్ని చీల్చేశారు, మీరే చీల్చేశారు.
కానీ సీతాకోకచిలుక స్వయంగా ఆ వలయాన్ని చీల్చుకొని బయటికి వచ్చి ఉంటే దాని రెక్కలు బలం పుంజుకునేవి, ఇంకా బలంగా ఉండేదన్నమాట. కానీ మీరు దాన్ని శ్రమించేటువంటి అవకాశం అనేటువంటిది ఇవ్వలేదన్నమాట. మనం కష్టపడి దానికి ఏదైనా హెల్ప్ చేద్దాము అన్నటువంటి ఉద్దేశంతో మీరు చేశారనమాట. మహారాజా, ప్రతి జీవికి పరమాత్మ స్వయం శక్తిని ఇచ్చాడనమాట. ప్రతి ఒక్కరికి, మన మానవులైతే మీ, జంతువులైతే మీ, జీవులైతే మీ, కీటకాలైతే మీ, ప్రతి ఒక్కరికి వచ్చేసి స్వయం శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని ఎవరికి వారే తెలుసుకోవాలి. మన యొక్క శక్తి ఏంటి అనేది మనమే తెలుసుకోవాలి. అలా కాకుండా ఎక్కడ కష్టపడతామో అని ఆ జీవి కష్టము కూడా మనమే పడితే ఇదిగో ఇలా అనవసరంగా వచ్చేసి నాశనము చేసిన వారము అవుతాము అని మంత్రి వివరించారనమాట. ఇప్పుడు కాలంలో పిల్లలు ఎక్కడ కష్టపడతారో తల్లిదండ్రులు వచ్చేసి ఏం చేస్తూ ఉన్నారు, తమ పిల్లలను ఎక్కడ కష్టపడతారో అని వారిపై అతి ప్రేమగా, అతి గారాబాన్ని చూపిస్తే వారు సుకుమారులుగా, బలహీనులుగా తయారవుతారు. ఆ తర్వాత వారి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తిని కోల్పోతారనమాట. కాబట్టి పిల్లల పరిపూర్ణ వికాసానికి తమ ప్రేమ అవరోధంగా మారకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. అంటే మందలించేటప్పుడు మందలించాలి, వాళ్ళని చూస్తున్నప్పుడు గమనించాలి. అదేవిధంగా వాళ్ళు వచ్చేసి ఫ్రీడమ్ ఇచ్చేటువంటి సమయంలో ఫ్రీడమ్ అనేటువంటిది పిల్లలకి ఇవ్వాలి. ఈ యొక్క లెసన్లో వచ్చేసి సూక్తి ఏంటనేది తెలుసుకుందాం. ప్రాకి చీమ బహుయోజనము లేగు, ఎగురుకున్న గ్రద్ద ఎచటి కేగు, సాధనమున కార్య సాఫల్యమునగూడు, లలిత సుగుణ జాల తెలుగు బాల. అంటే ఏంటంటే చీమ చిన్నదిగా ఉంటుంది, అది కొద్ది దూరం మాత్రమే పోగలదు, కొంత దూరం వరకే ప్రయాణం చేయగలుగుతుంది. అయినప్పటికీ చీమ క్రమంగా పాకి వెళ్ళి తన ఆహారం సంపాదించుకుంటుంది. వెళ్ళని చూడండి, మీరు గమనించి చూడండి. మీరు ఎక్కడైనా మన యొక్క ఇళ్లల్లో వచ్చేసి బియ్యపు గింజలో, లేకపోతే బియ్యమో, లేకపోతే చక్కెరో, ఏదైనా బెల్లమో ఏదో ఒకటి అక్కడ వేసేసేయండి. వేసిన తర్వాత చూడండి ఏం జరుగుతుందో చూడండి. ఎక్కడి నుంచో వస్తాయన్నమాట చీమలు ఆ యొక్క ఆహారం కోసము చాలా దూరం నుంచి పాక్కుంటూ వెళ్ళి తన ఆహారాన్ని తానే సంపాదించుకుంటుంది. ఆకాశంలో వేగంగా వెళ్ళేటువంటి గద్ద కూడా తనకు తానై ఎగరినిదే ఎక్కడికి వెళ్ళలేదు. సో తనకి తానుగా ఎగిరి తన యొక్క ఆహారాన్ని తెచ్చుకుంటే కానీ తన యొక్క జీవనం అనేటువంటిది గడవదు. చీమ నుండి గద్ద దాకా ఏ ప్రాణి అయినా ప్రయత్నం చేయనిదే ఏది సాధించలేము. కాబట్టి మనము ప్రయత్నం చేయకుండా మనకు ఫలితాలు రావాలి అంటే అది కుదరని పని. కాబట్టి మనం ఎంత కష్టపడతామో అంత కష్టానికి తగినంత ఫలం అనేటువంటిది ఖచ్చితంగా వచ్చేసి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఒకరోజు మనకు లభిస్తుంది. సాధించడానికి ప్రయత్నం అనేటువంటిది ముఖ్యం అన్నమాట. సాధిస్తూనే ఉండాలి, సాధించాలి. ప్రయత్నం అనేటువంటిది ముఖ్యంగా మనము భావించాలి. మనం ఏదైనా సాధించాలంటే అందుకు తగినటువంటి ప్రయత్నము చేయడము మన యొక్క విధి.